అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పరిధిలో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద యాత్ర చేయడము, అలాగే ప్రజాహిత యాత్ర చేపట్టడం జరిగింది. ఇప్పటికీ రైతుల వద్దకి ఇతరత్ర సమస్యల మీద ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ ముందుంటాను, మీకు సేవ చేస్తాను అని చెప్పేసి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలందరూ కూడా ఒక ధీమాగా ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కావడము, దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగడం అనేది తమకు కలిసి వచ్చేటువంటి అవకాశం. దేశానికి మోడీ, కరీంనగర్కి సంజయ్ అనేటువంటి నిర్ణయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ క్రమంలో ఓటరన్న తీర్పు ఎలా ఉండబోతుంది అని సర్వత్రా ఆసక్తిగా ఉన్నారు. 2 సార్లు నామినేషన్ సెట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 19వ తేదీన నామినల్గా అంటే లాంఛనంగా తన నామినేషన్ వేస్తాడు. తర్వాత భారీ ర్యాలీతోని మరొకసారి ర్యాలీ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు బండి సంజయ్. ఏది ఏమైనప్పటికీ కమలనాథులు కరీంనగర్లో కథన రంగంలోకి దూసుకెళ్తారా, ఎట్లా ఉంది పరిస్థితి అనేటువంటి కోణంలో పొలిటికల్ సర్కిల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.